కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. అంటే 18 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఎలా ఇప్పటివరకు ఏమన్నా మంచి జరిగిందా ప్రజలకి? ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బాగా చాలా తేడా ఉంది. ఏంటి సార్ ఆ తేడా ఏంటి? తేడా అంటే పరిపాలనలో ఖచ్చితంగా కనపడుతుందండి, కంటికి కనపడుతుంది. ఇప్పుడు మనం అంతవరకు అంత దూరం ఎందుకు, మనం రోడ్డు మీద నడుస్తుంటేనే తెలుస్తుంది. ఓకే. ఇదివరకు ఎట్లా గుంతలు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా సాఫీగా ఉన్నాయి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చాలు. అంటే గతంలో ఎలా ఉండేది? అన్నిట్లో కూడా ఇది ఒకటి చాలా సేవ్ చేస్తుంది. పేదవాళ్ళకైతే కడుపు నింపుతుంది, చాలా సేవ్ చేస్తుంది. ఇది ఉన్నంత వరకు నేను అనుకోవటం తిరుగులేదు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీశారు కదా అన్నా క్యాంటీన్, తీసేశారు కదా. అట్లాంటి డ్రాప్ తీసేయటం ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఓకే సరే, మరి ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? దానికి దీని పోలికే లేదంటారు. అంటే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా సార్? అంటే ఖచ్చితంగా జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. పాత సంఘటనలు చూస్తుంటే పాత గవర్నమెంట్ అసలుకి మనం ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. అదేం కాదు, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది సార్, నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంపాసిబుల్ ఎందుకు సార్? ఎందుకు వై ఇస్ ఇంపాసిబుల్ అంటే? ఎందుకంటే అన్ని ఫెయిల్యూర్స్, అన్ని ఫెయిల్యూర్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇవన్నీ మన కంటికి కనపడుతున్నాయి. ఇవన్నీ ఈ తేడాలు 18 నెలల్లోనే. ఓకే. మనకి ఎన్ని ఇదివరకు ఏదన్నా ఒక్క ఇండస్ట్రీ, వీళ్ళు ఉన్న ఇండస్ట్రీస్ పోగొడతాం తప్పితే ఓకే కొత్తగా ఏదన్నా ఒక్కటి తెచ్చారా? వాళ్ళంతా ఇప్పుడు తిరిగి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక. మరి ఈ ప్రభుత్వంలో అదొక్కటి, అది కూడా ఇంకో ఎగ్జాంపుల్. గూగుల్ కూడా వస్తుంది సార్ వైజాగ్కి. గూగుల్ మరి గూగుల్ అంటే ఏంటో ఆషామాషి కదా, దానివల్ల ఉపయోగం లేదంటున్నారు వైసీపీ వాళ్ళు గూగుల్ వల్ల. తప్పుడు ప్రచారం. సో మొత్తంగా ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం? బాగుంది. ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? చంద్రబాబు మాదిరిగా కనుక వెళ్తే 29 కూడా ఖాయం. గవర్నమెంట్ నెంబర్ 1 మన నారా లోకేష్ గారు, ఓకే, ఉమాన్నయ్య గారు, ఉమాయ్ గారు నెంబర్ 1 విజయవాడ నెంబర్ 1 క్యాండిడేట్. అంటే అంత నెంబర్ 1 ఏమనిపించింది ప్రభుత్వం వచ్చాక బాబాయ్? ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రూఫ్లు బాగానే ఉన్నాయి. ఓకే. ప్రజలకి ఒక 5 రూపాయలు అన్ని క్యాంటీన్లు పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. మరి దీనివల్ల ఉపయోగం లేదు. చంద్రన్నయ్య పేదోళ్ళకి, ఉన్నోళ్ళకి, నేనోళ్ళకి అందరూ కూడా కష్టాలు సుఖాలు ఈ చంద్రబాబు పంచుకొని వెళ్తున్నారు. ఓకే. మరి పథకాలు ఏమైనా అందాయి బాబాయ్ ప్రభుత్వం వచ్చాక? నిన్న కూడా అమ్మఒడి వేసేసారు. ఓకే. ఇది రైతు బోర్ వేసారు. అన్నదాత సుఖీభావ రైతులకు సంబంధించి రైతు బోర్ వేసారు. రెండో విడత వేసారు. రెండోసారి వేయడం. రెండోసారి రవీంద్ర ప్రధానమంత్రి గారు రెండోసారి మొన్న వేసేసారు. ఓకే. అంటే వీళ్ళు వచ్చాక ఫ్రీ బస్ పెట్టామంటున్నారు ఆడవాళ్ళకి, చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. పెట్టారంటే మన హైదరాబాద్ లో ఆయన పెట్టాడు. అవునులే, పెట్టిన తర్వాత మనం పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, చంద్రబాబు గారు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. దాని గురించి చంద్రబాబు ఉంటే ఇప్పుడు ఇక్కడ నూనె డాబా ఒలుపుని నూనె ఎత్తుకోవచ్చు. ఓకే. ఏ పైవారులైనా ఏదైనా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మించింది ఏ గవర్నమెంట్ లేదు. అదే బాబాయ్ ఈ ప్రభుత్వం ఏం చేయట్లా, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. దానికి తలరాదది, దాన్ని తలరాదు అంటారు దాన్ని. ఓకే. జనాలు పెద్దలను అభిమానం పెంచుకుంటే వాడి నాయకుడు, అవును కాదనుకుంటే వాడి సీదిగుడు. ఎవరైనా ప్రజల్లోనే ఉండాలి, జనాల్లోనే పెరగాల. అంటే నా ప్రశ్న జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఎవరు ఇచ్చే అవకాశం లేదు. ఓకే. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ఓకే, చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? అంటే 18 నెలలు అవుతుంది, మొత్తం మీ ఆడవాళ్ళకే ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మీకు ఏమైనా అందాయా పథకాలు? ప్రస్తుతానికి అయితే మాకేం అందలేదు ఇంకా. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అమ్మా? 2 వచ్చినాయి. 2. తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. మా పిల్లలు పెద్ద పిల్లలే. ఓకే. అంటే ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకున్న వాళ్ళు వేసామని చెప్తుంది. మరి వేసారంట, కానీ మా పిల్లలు పెద్ద పిల్లలే. ఓకే. మీ ఆడవాళ్ళకే ఉచిత బస్సు పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఎక్కలా ఇంతవరకు. 3 నెలలు అవుతున్నాం ఉచిత బస్సు పెట్టి కూడా ఎక్కలేదు. ఇంకేమన్నా పథకాలు అందుతున్నాయా? పెన్షన్లు పెంచామంటున్నారు. అంటే మాకెవరు లేరు పెన్షన్ తీసుకున్నారు. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? పర్లేదు, బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? మీ ఉద్దేశంలో మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? అంటే ఈ ప్రభుత్వం మరేంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. అది ఎవరికి వచ్చిన వాళ్ళు చెప్తారు, వచ్చిందని చెప్తారు, రాని వాళ్ళు రాలేదని. అంటే మీ ఆడవాళ్ళు ఎటుంటే వాళ్ళే ముఖ్యమంత్రి, ఎందుకంటే మీ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. మీ ఓటు ఎవరికైనా వేసుకోండి, నేను అడగట్లా. మీకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది అంటే మీ ఆడవాళ్ళకి మీ ఉద్దేశంలో?
మాకు ఆ ప్రభుత్వంలోనే బాగానే వచ్చినాయి పిల్లలకి, ఈ ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉంది. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి? పర్లేదు, అన్నీ అందుతున్నాయి 50%. మరి చివరిగా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అది చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు? జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే? గెలవరనే అనుకుంటున్నాను. ఎందుకమ్మా, ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? మామూలుగా ప్రస్తుతానికి ఇల్లు ఇచ్చే కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కదా. ఓకే. జనం. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? పర్వాలేదండి, బాగానే ఉంది, బాగానే ఉంది. అన్ని కేటర్లో కూడా పర్వాలేదు. ఏదైనా కొద్దిగా మెరుగే ప్రభుత్వం, పర్వాలేదు. ఓకే. పథకాలు ఏమన్నా వస్తున్నాయి బాబు ప్రభుత్వం వచ్చాక? అది మామూలు, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందరు. అవునులే, పూర్తి అనేది మామూలే కదా. మీ వరకు ఏమైనా అందా? మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా? నాకు ఇంకా ఇప్పటికి కూడా ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఉండాలి బాబు, ఆధార్ కార్డు ఉంటేనే. అదేలే, ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయి. అంటే సామాన్య మిగతా జనాలకైనా అందుతున్నాయి మామూలుగా అనుకుంటారు కదా. అందడం లేదంటున్నారు, కొంతమంది అందుతున్నాయి అంటున్నారు. అంటే పెన్షన్లు పెంచామంటున్నారు, కొంతమందికి నిరాశగానే ఉంది. ఓకే. పూర్తిగా ఏమీ లేదు. మరి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా అంటే? గత ప్రభుత్వంలో ఆడోళ్ళు బాగానే జరిగింది. ఎప్పుడు? లేడీస్ ఎప్పుడు? జగన్ ప్రభుత్వం. ఓకే. ఏ ఆడోళ్ళు కూడా బాగానే. ఇప్పుడున్న ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చామంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఏమి ఇచ్చారో ఏం లేదు కానీ ఫ్రీ బస్ అంటున్నారు కానీ అది వేస్టే నాకు తెలిసినంత వరకు. ఓకే. ఏదైనా దాని బదులు వేరే పథకం ఏదైనా పెట్టినా బాగుంటుంది. అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే కదా మళ్ళీ ఓపెన్ చేసింది. మరి పేదవాళ్ళకి కడుపు నింపుతుంది కదా. అది మాత్రం గ్యారెంటీ. లేనోనికి కొద్దిగా అన్నం పెడుతున్నారు. ఓకే, బాగానే ఉంటుంది, పర్వాలేదు. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి, ముఖ్యమంత్రి గురించి బాబాయ్? పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అప్పటికన్నా ఇప్పుడు మెరుగైంది. అప్పటికన్నా ఇప్పుడు ఉండే మూమెంట్ కన్నా అప్పుడు 15 సంవత్సరాలు కూడా వేయలేడు కదా, 14-15. అవునులే. అప్పటికన్నా ఇప్పుడు మెరుగు, మారాడు మనిషి. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఏంటి ఒక ఎగపురుషుడు పుట్ట, ఒక టైంలో ఒక ఎగపురుషుడు పుడతాడు, అట్లే దేవతలు కూడా పుట్టారు. ఓకే. అట్లే తెలంగాణకి అప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఒక ఎగపురుషుడు శుభ్రం చేసిండు, బాగుంది. రెండోది ఏంటంటే హైటెక్ సిటీ అని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీసుకొని డెవలప్మెంట్ చేసిండు. ఎంతో మంది ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి అక్కడ శుభ్రంగా ఉంటున్నారు. లేకపోతే అక్కడ ఏమో అడవులు చెట్లు రాళ్లే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అక్కడ శుభ్రంగా చేసిండు. అది సీలిపోయాక మన రాష్ట్రానికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాక మళ్ళీ దీన్ని శుభ్రం చేసి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎంతోమందిని కృషి చేసి శుభ్రంగా ఉండాలని అన్నం క్యాంటీన్ పెట్టిండు. ఫస్ట్ అన్నం క్యాంటీన్ భగవంతుళ్ళు ఎప్పుడైనా 10 పిరకడ అన్నం పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు శిష్యులు. మరి ఆ నోటి కడ కూడి తీశారు జగన్మోహన్ రెడ్డి. చెప్తుండండి, 100 మంది ఎంతో మంది ఉంటారు చెడగొట్టోళ్ళు. ఒకళ్ళు వస్తే చాలు వాళ్ళ మొత్తాన్ని ఎరగదీయడానికి. అట్లా విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు ఎట్టయితే ముగ్గురు కలిసి ఈ దేశాన్ని మొత్తాన్ని ఎదురికి జన్మలలో కూడా దేవతలు కూడా పుట్టి ఎట్టయితే సర్వనాశనం చేశారు వేస్ట్ మొత్తాన్ని రాక్షసులను. ఇప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా అట్ట పుట్టారు. ఓకే. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఎట్ట ఉన్నారు, వీళ్ళు కూడా అట్ట వచ్చారు. వచ్చి మన శుభ్రం చేస్తాను, బాగానే ఉంది. అన్నం అయితే ఎంత పెడతాను, కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పండి. ఇక్కడ ప్రజలకు ఏమన్నా అన్నాగండి పక్కన పెడితే ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల? ఏమంటే అసలు చంద్రబాబు నాయుడు ఏమీ చేయరు, ఏమైనా పీకుతారు కడవాళ్ళు, ఏమీ చేయడు. పీకుతారు గెలిచాక వాళ్ళు చేసిన పనులు అయ్యాక వాళ్ళు ఏమైనా చేశారా? చేస్తారు, రెండోసారి అధికారంలోకి వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ గారు గెలిచారు, వాళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళు గెలిచారు, వీళ్ళు ఏమీ చేయలేదు, పీకరు కదా. మన ముందు కనపడుతుంది ఇంకా చేసేయి అంటే ఏం చేయట్లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు చెయ్యరు, వీళ్ళు ఏమైనా పీకుతారు, పీకలేరుగా. చేయలేదు, మనం ఏమైనా పీకలేదుగా, ఎన్నికల్లో చూపించారు. చెబుతున్నాండి, అది పీకింది వేరు, నేను చెబుతున్నా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కానీ రోడ్లని ఇవన్నీ ప్రాజెక్టులని వేయను, మన కుటుంబం మన ఆంధ్రప్రదేశ్ మనం అందరం ఒకటని బాగు చేస్తున్నారు. అదండి. మరి ఇన్ని చేస్తున్నారు మీరే చెప్తున్నారు కాబట్టి చేస్తున్న చంద్రబాబు గారి గురించి చివరికి ఏం చెప్తారు ఒక్క మాటలో? చివరికి మన రాష్ట్రాన్ని బాగుపడటానికి ఒక ఎగపురుషుడు వచ్చి మన శుభ్రం క్లీన్ చేసి మంచి పద్ధతిలో అన్ని శుభ్రం చేస్తున్నారండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానుంది, భోజనం బాగుంది, 5 రూపాయలకి భోజనం ఈ విధంగా పెడుతున్నారు, బాగానే. ఓకే, అదే కావాలి, అది 10 మంది బతుకుతున్నారు. అంటే భోజనం బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ పాసే పక్కన పెడితే ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల? మంచి అంటే ఇప్పుడు జరిగే వాళ్ళకి జరుగుతుంది, లేని వాళ్ళకి లేదు. జరిగే వాళ్ళకి జరుగుతుంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు మంచి జరిగిందా లేదా మీ ఉద్దేశంలో? జరిగింది, లేని వాళ్ళకి లేదు.
అంటే ఎన్నికలప్పుడు పథకాలు చెప్పారు కదా, ఆ పథకాలు అందుతున్నాయంటే ఒకసారి అమలు చేయాలంటే ఎవరి వల్ల కాదు కదా, నిదానంగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. బాబాయ్ మీకేమైనా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక? మాకేం లేదండి. పెన్షన్లు పెంచామంటున్నారు. మాకేం లేదు. ఈ ఆటో వాళ్ళకి మన డబ్బులు వేసారు 15,000. రాదండి. సొంత ఆటో అయితేనే సొంత ఆటో అద్దె ఆటో ఉందా బాబాయ్? డ్రైవర్ అయితే అదేలే. మరేంటి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? ఏదైనా ఒకటేనా కష్టపడేవాడికి. అవునులే. అంటే ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారంటే మీ ఉద్దేశంలో బాబాయ్? మా కష్టార్జితం మాకు తప్పదు. వచ్చినా అవును, ఎవరు వచ్చినా మన కష్టం తప్పదు. నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి. కరెక్టే. ఎవరు వచ్చినా మనకి. కానీ మెజార్టీ ప్రజలకు ఎవరు మంచి చేస్తారంటే మీ ఉద్దేశంలో? బాబు పరిపాలన ఒక పద్ధతిగా ఉంటుంది. ఓకే. అది అంటే ఆయన అనుభవం ఉన్న 4వసారి ముఖ్యమంత్రి. మొత్తంగా ఏం చెప్తా బాబు ఈ ప్రభుత్వం గురించి? బ్రదర్ నమస్తే, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం చాలా బాగుందన్న. ఆ పథకాలు కూడా అందరికీ అందుతూనే ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఇప్పుడు మేము తింటున్నది కూడా అన్న క్యాంటీన్లోనే. రైస్ చాలా బాగుంది, కర్రీ పెడుతున్నారు, పెరుగు పెట్టారు, పచ్చడి పెట్టారు, పప్పు పెట్టారు. 5 రూపాయలు రైస్ క్వాలిటీగా ఉంది. కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. మరి పేదవాడికి ఉపయోగమే కదా? పేదవాడికి చాలా ఉపయోగం అన్న. ఇప్పుడు ఇదే లేకుంటే అదే హోటల్లో తింటానంటే 80 రూపాయలు 90 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఇది 5 రూపాయలకి పెట్టడం వల్ల చాలా మందికి వర్త్ అవుతుంది. ఇంతకు ముందు కూడా ఇది కంటిన్యూ అయ్యింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది తీసేశారనమాట. ఓకే. అప్పుడు 5 ఏళ్ళ పాటు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇదే అన్న క్యాంటీన్ అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న ఏదో పేరు కింద పెట్టి అప్పుడు కూడా రన్ చేసుకోవాలనుకుంటే, కానీ అప్పుడు తీసేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇది రన్ చేశారు. మరి 18 నెలల్లో ప్రజలకు ఏమైనా మంచి జరిగింది? అన్న క్యాంటీన్ పక్కన పెడితే పథకాలు చెప్పారు, సూపర్ 6 అని అందుతున్నాయి పథకాలు. సూపర్ 6 పథకాల్లో కూడా చాలా వరకు అందినాయి కదన్నా. ఓకే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు, 3 నెలలకు ఒక బండి ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచారు. అన్నదాత సుఖీభావ కింద చాలా మంది ఆల్రెడీ అకౌంట్లో క్రెడిట్ అయినాయి కూడా. రెండో విడత కూడా క్రెడిట్ అయింది. ఓకే. తల్లికి వందనం కింద ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు, అవి కూడా వెళ్ళినాయి. మరి ఏం చేయట్లేదని చెప్తున్నారు కొంతమంది ప్రభుత్వం, దానికి ఏం చెప్తారు మీ సమాధానం? నచ్చినాడు చెప్తాడన్నా, ఇది చేయలేదు ఇది చేయలేదని. చంద్రబాబు నాయుడు పరిపాలించినంత వయసు అంత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదన్నా, అది ఈసారి 11 వచ్చాయి, నెక్స్ట్ అవి కూడా కష్టమేనేమో నేను అనుకుంటున్నాను. ఎందుకలా నెక్స్ట్ 11 కూడా రావని? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందన్న. వచ్చిన 18 నెలల్లో ఎన్ని పథకాలు పెట్టాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సు పెట్టాడు, అది కూడా చెప్పుకోవాలి కదా. వాళ్ళకి ఫ్రీగా బస్సు పెట్టారని చెప్పి అదే ఆటో డ్రైవర్లకు కూడా 15,000 వరకు వేశారు. అంతేగా. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఒక్క మాట. ప్రభుత్వం చాలా బాగుందన్న. జై జనసేన, జై టీడీపీ.